ఉక్రెయిన్పై సైనిక చర్యలో నాటో దేశాలు తమను రెచ్చగొడితే అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దిశగా ఓ అడుగు ముందుకేశారు. అణ్వాయుధాలను పరీక్షించి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రష్యాలో అణ్వాయుధ పరీక్షలు సాధారణమే. అయినప్పటికీ రష్యా ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. అవసరమైతే ఉక్రెయిన్కు తమ బలగాలను పంపిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉక్రెయిన్ తమ ఆయుధాలను వినియోగించుకోవచ్చని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ క్యామరూన్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించడానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ 5వ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో 6 ఏళ్లు రష్యా అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. దీంతో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. రష్యా అధ్యక్షుడిగా గాని ప్రధానమంత్రిగా గాని 1999వ సంవత్సరం నుంచి పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న కారణంగా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అమెరికా, బ్రిటన్ సహా అనేక పశ్చిమ దేశాలు బహిష్కరించాయి. పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మా ప్రతినిధిని ఎవరినీ పంపడం లేదని, రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని తాము భావించడం లేదని అమెరికా ఇప్పటికే వెల్లడించింది. కెనడా, ఐరోపా సమాఖ్యలోని అత్యధిక దేశాలు కూడా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.